కొంతసేపు ముందు కూడా చెప్పిన పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి మన జవాన్ మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రరిస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హార్మ్ చేసినారు, మనకి వాళ్ళ సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతే నాకు అది వైలెన్స్ అనేది ఒక ఐ డు నాట్ అండర్స్టాండ్ దట్. నాకు అది అర్థం చేయడం చాలా కష్టం. ఎప్పుడైనా సరే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు రెండు దేశాలు ఒక దేశం మీద ఇంకొకటి దాడి చేసుకుంటాయి. ఆ దేశంలో ఉన్న ఆర్మీ ఆ దేశంలో ఉన్న ప్రజలను కాపాడుతుంది. కాబట్టి సొంత ఆర్మీని దేవుళ్ళలాగా చూస్తారు. మన మీద దాడి చేసే పొరుగు దేశంలో ఉన్న ఆర్మీని మనం శత్రువులలాగా చూస్తాం. ఏ దేశమైనా సరే అలాగే అనుకుంటుంది. పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు సపోర్ట్ చేయవచ్చు. పాకిస్తాన్ ఆర్మీ చెడ్డదే కావచ్చు. కానీ అక్కడి ప్రజలు అక్కడి ఆర్మీని మాత్రమే వాళ్ళను కాపాడే రక్షకులలాగా పాకిస్తాన్ ప్రజలు ఫీల్ అవుతారు. మన ఇండియా ఆర్మీని కూడా పాకిస్తాన్ ప్రజలు శత్రువులలాగే ఫీల్ అవుతారు. మన ఆర్మీ పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేయకపోయినా సరే అక్కడి ప్రజలు సొంత ఆర్మీని హీరోలుగా, మన ఆర్మీని శత్రువులలాగా వాళ్ళు ఫీల్ అవుతారు. సాయి పల్లవి చెప్పింది కూడా అదే. సాయి పల్లవి చెప్పింది మినిమం సెన్స్, కామన్ సెన్స్. కానీ ఆ మాత్రం కూడా ఆలోచించలేని బుర్రలేని కొంతమంది బత్తాయిలు ఆమెను దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. సాయి పల్లవి భారతదేశాన్ని కానీ భారత ఆర్మీని కానీ కించపరిచి మాట్లాడలేదు. కానీ బుర్రలేని బత్తాయిలకు మాత్రం అలా అర్థమైంది. లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ ఏది చేసినా సరే హింస హింసే, ఉగ్రవాదం ఉగ్రవాదమే అని సాయి పల్లవి మెచ్యూర్ మైండ్తో చెప్పింది. కానీ మన బత్తాయిలకు మైండ్ ఉండి చస్తేగా. అలాగే సమంత కూడా తన అభిప్రాయాన్ని ఆమె షేర్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆమె అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నంత మాత్రాన ఆమె పాకిస్తాన్ సపోర్టర్ అయిపోదు. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులకు ఆమె సపోర్టర్ అసలే అయిపోదు. ఆమె దేశద్రోహి అసలే అయిపోదు. కానీ నిజమైన దేశద్రోహులు ఎవరో మీకు తెలుసా? దేశభక్తి అనే ముసుగు కప్పుకున్న సనాతన డ్రామా రక్షకులే నిజమైన దేశద్రోహులు. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ అధికారి వినయ్ భార్య హిమాన్షిని ట్రోల్ చేసిన సనాతన డ్రామా రక్షకులే నిజమైన దేశద్రోహులు. కాశ్మీర్ ఉగ్రదాడిని మత కోణంలో చూసి మత విద్వేషాలు రేపొద్దంటూ చెప్పిన హిమాన్షిని అది నచ్చని కొంతమంది డ్రామా రక్షకులు ట్రోల్ చేశారు. వీళ్ళే నిజమైన దేశద్రోహులు. మన విదేశాంగ శాఖ మంత్రి అయిన విక్రమ్ మేస్త్రి గారిని కూడా ట్రోల్ చేసిన కొంతమంది హిందూ మత ఉన్మాదులే మన భారతదేశానికి చీడ పురుగులు. ఇలాంటి సనాతన డ్రామా రక్షకులే నిజమైన దేశద్రోహులు. ఇంకా మన కాషాయ పార్టీకి చెందిన మంత్రి హిందువు ముసుగులో ఉన్న ఉన్మాది విజయ్ షా నిజమైన దేశద్రోహి. ఆర్మీ కల్నల్ షోఫియా ఖురేషీ గారిని పట్టుకొని తీవ్రవాదులకు సిస్టర్గా వర్ణించిన విజయ్ షా నిజమైన దేశద్రోహి. ఈ విజయ్ షా మాత్రమే కాదు, సనాతన డ్రామా రక్షక ముసుగులో ఉన్న ఎంతోమంది బత్తాయిలు ఈ దేశద్రోహులే.